Welcome to ISE. Today we are going to discuss about RRB Office Assistants Prelims Grand Test 58 Reasoning Explanation. Move on to the questions. Question number 1 to 3. They are giving the blood relations. There are 8 persons, something is there, with 3 generations in the family. They are telling 3 generations in the family and shepherd. Then such that there are 3 females and 2 married couples. 3 females and shepherd and 2 couples అని చెప్పాడు. 3 ఫీమేల్స్ అని చెప్పాడు, 2 couples అని చెప్పాడు. అంటే 5 మేల్సే కదమ్మా. 5 మేల్స్, 3 ఫీమేల్స్ అండ్ 2 couples. ఇది 3 generations ఫ్యామిలీ అని చెప్పాడు. ఓన్లీ 3 generations ఉంటాయని చెప్పాను. 3 generations ఫ్యామిలీ. ఎల్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి. ఎల్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి అంటే ఎల్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి. పికి ఎవరితో ఒకరితో మ్యారేజ్ అయ్యి వాళ్ళ ఫాదర్ ఎల్ అయితే ఎల్ ఈజ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ పి అని చెప్పొచ్చు. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. సో పి ఈజ్ ద మదర్ అంటే ఇట్ ఈస్ ద ప్లస్ ఓన్లీ కదా. ఈజ్ ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్. యూ డోంట్ నో ద 2 చిల్డ్రన్ ఎవరో తెలియదు. ఈజ్ మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్ అని చెప్పొచ్చు. టీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఎఫ్ అని చెప్పొచ్చు. 3 జనరేషన్స్ ఫ్యామిలీ అని చెప్పాడు. టీ ఇక్కడే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీ ఈజ్ ద గ్రాండ్ మదర్. టీ ఈజ్ ద గ్రాండ్ మదర్. టీ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాడు. అంటే ఇట్ ఈస్ ద వన్. ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎఫ్ ఉంటారు. హూ ఈజ్ నెఫ్యూ ఆఫ్ ఆర్. నెఫ్యూ ఇన్ ద సెన్స్ మేనల్లుడు అని చెప్పొచ్చు. హూ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఆర్. ఆర్కి బ్రదర్ ఉంటే బ్రదర్ వాళ్ళ సన్ నెఫ్యూ. సో హూ ఈజ్ ద నెఫ్యూ ఆఫ్ ఆర్ అని చెప్పొచ్చు. యూస్ సిస్టర్ ఇన్ లా ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ యొక్క మదర్ ఎవరు? యూస్ సిస్టర్ ఇన్ లా అని చెప్తున్నాం. అంటే యూస్ సిస్టర్ ఇన్ లా, యూస్ యొక్క బ్రదర్స్ వైఫ్ ఈ సిస్టర్ ఇన్ లా, రైట్? సో యూస్ సిస్టర్ ఇన్ లా ఈజ్ మదర్ ఆఫ్ ఎఫ్ అని చెప్పొచ్చు. దెన్ వి ఈజ్ అన్ అన్మ్యారీడ్ ఫీమేల్. వి ఈజ్ అన్మ్యారీడ్ ఫీమేల్. ముగ్గురే ఫీమేల్స్ అని చెప్పాడు. ఇట్ ఈస్ ద ఫీమేల్ 1 person, 2 persons. వి ఈజ్ ద అన్మ్యారీడ్ ఫీమేల్ అని చెప్పాడు. ఇట్ ఈస్ ద 3 persons. వీళ్ళిద్దరు ఏమవుతారు? ప్లస్ అండ్ ప్లస్. ఇట్ ఈస్ ద 1 2 3 4 5 6 7 8 members. రిమైనింగ్ పర్సన్ ఈజ్ హియర్. ఎల్టీ వచ్చారు, యూఆర్ వచ్చారు, సిపి. ఇట్ ఈస్ ద సి, రైట్? ఇట్ ఈస్ ద సి. దెన్ ఎఫ్ మదర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్. ఎఫ్ యొక్క మదర్కి ఎవరు సిబ్లింగ్స్ ఇన్ ద సెన్స్ తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్తున్నాం. దెన్ హౌ ఈజ్ ద సి రిలేటెడ్ టు టీ. సిని క్వశ్చన్ చేయాలి టీ నుంచి. సిని క్వశ్చన్ చేయాలి టీ నుంచి. ఏమవుతారమ్మా? సన్. సి ఈజ్ ద సన్. క్వశ్చన్ నెంబర్ 1, 4th option will be the right answer. Next question. How is the L is related to daughter of P? ఎల్ని క్వశ్చన్ చేయాలి. ఎక్కడి నుంచి? పి యొక్క డాటర్ నుంచి. పి డాటర్ కి ఎల్ ఏమవుతారమ్మా? గ్రాండ్ ఫాదర్. ఏ గ్రాండ్ ఫాదర్? అక్కడ మెటర్నల్ ఏదైనా అడిగితే అవసరం లేదు. అడిగితే చెప్పాలి, లేకపోతే అవసరం లేదు. గ్రాండ్ ఫాదర్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, 3rd option will be the answer. ఇఫ్ యు ఈజ్ మ్యారీడ్ టు బి. ఒకవేళ యు అనే పర్సన్ బిని మ్యారేజ్ చేసుకుంటే, యు ఈజ్ మ్యారీడ్ టు బి, దెన్ హౌ ఈజ్ ద బి రిలేటెడ్ టు పి. బిని క్వశ్చన్ చేయాలి. ఫస్ట్ పర్సన్ క్వశ్చన్ చేయాలి. బి ఈజ్ ద బేస్ అనుకుంటే బిని క్వశ్చన్ చేయాలి. ఎక్కడి నుంచి? పి నుంచి. ఏమవుతారమ్మా? హియర్ ఈజ్ ద బ్రదర్స్ వైఫ్, సిస్టర్ ఇన్ లా. బ్రదర్స్ వైఫ్. దెన్ హౌ ఈజ్ ద బి రిలేటెడ్ టు పి. బ్రదర్స్ వైఫ్, సిస్టర్ ఇన్ లా. Question number 3, 4th option will be the answer. Next question. Question number 4 to 8. Here given to puzzle. 8 people are sitting around a circle table. Some of them are facing inside and some of them are facing outside. Here giving the immediate neighbors of G face opposite direction. The immediate neighbors of G. The immediate neighbors of G faces opposite direction. W and R faces opposite direction. W and R faces opposite direction. Then T and J are not immediate neighbors అని చెప్పాము. T and J పక్క పక్కన రాకూడదు అని చెప్తున్నాం. F sits second to the right of K. K కి సెకండ్ రైట్ లో F ఉండాలని చెప్తున్నాం. సో K కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో F ఉండాలి అని చెప్తున్నాం. G sit third to the right of J. J కి థర్డ్ రైట్ లో G ఉండాలని చెప్తున్నాం. J కి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ లో G ఉండాలి అని చెప్తున్నాం. అండ్
C and T are facing opposite direction. C and T are facing opposite direction అని చెప్తున్నాం. And C and T also facing opposite direction అని చెప్తున్నాం. Next, F and G faces opposite direction as W is facing. F and G ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ W కి ఆపోజిట్ లో ఉండాలని చెప్తున్నాం. F and G faces opposite direction as W అని చెప్పాం. Then R and K are immediate neighbors and faces opposite direction. R and K పక్క పక్కనే ఉండాలి అండ్ వాళ్ళిద్దరు కూడా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలని చెప్తున్నాం. C is immediate neighbor of F. C is immediate neighbor of F. C and F పక్క పక్కనే ఉండాలని చెప్తున్నాం. C is immediate neighbor of F అని చెప్తున్నాం. C is not facing inside. So C is facing outside here. C is facing outside. Two people sit between K and G. K కి G కి two people ఉండాలని చెప్తున్నాం. This is going to puzzle. This is taken as one possibility. Here is taken as another possibility. 1, 2, 3, 4, 5, 6, 7, 8% is there. 1, 2, 3, 4, 5, 6, 7, 8% is there. So here J కి సమార్ ఫేసింగ్ ఇన్సైడ్ సమార్ ఫేసింగ్ అవుట్ సైడ్ చెప్పాడు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. J కి థర్డ్ రేట్ లో J ఉండాలి అని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ టేకెడ్ యాజ్ J హియర్. J is facing center అనుకుంటే ఫస్ట్ సైడ్ సెకండ్ థర్డ్ రేట్ లో G ఉండాలి అని చెప్తున్నాం. అండ్ ఇయర్ J అవుట్ సైడ్ తీసుకుంటే J కి ఫస్ట్ సైడ్ సెకండ్ థర్డ్ రేట్ లో G ఉండాలని చెప్తున్నాం. ఫస్ట్ సైడ్ సెకండ్ థర్డ్ రేట్ లో G ఉండాలి అని చెప్తున్నాం. అండ్ జీకి కేకి 2% ఉండాలి. ఈ 2% ఆల్రెడీ G ఉన్నాడు కాబట్టి ఛాన్స్ లేదు. జీకి కేకి 2% ఈజ్ హియర్ అండ్ జీకి కేకి 2% ఈజ్ హియర్. 1, 2% జీకి కేకి 2% ఈజ్ హియర్. కేకి సెకండ్ రేట్ లో చెప్తున్నాం. డోంట్ నో దట్ కే సెంటర్ తీసుకుంటే ఫస్ట్ సైడ్ సెకండ్ రేట్ ఎఫ్ ఛాన్స్ లేదు. సో కే ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ ఫస్ట్ సైడ్ సెకండ్ రేట్ ఎఫ్ ఈజ్ హియర్ అండ్ కే సెంటర్ తీసుకుంటే ఫస్ట్ సైడ్ సెకండ్ రేట్ ఎఫ్ ఈజ్ హియర్. కేకి సెకండ్ రేట్ లో ఎఫ్ ఉండాలని చెప్తున్నాం. సి అండ్ ఎఫ్ పక్క పక్కన ఉండాలి. సి ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్పాను. ఇక్కడ ఎఫ్ ఆల్రెడీ ఉన్నాడు. ఇక్కడ సి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి సి ఓన్లీ హియర్. సి అండ్ ఎఫ్ పక్క పక్కనే ఉండాలి. సి ఈస్ ఫేసింగ్ అవుట్ సైడ్ డైరెక్షన్ అండ్ సి అండ్ ఎఫ్ పక్క పక్కనే ఉండాలి. సి ఈస్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాను. ఇది అయిపోయింది. ఈస్ గోయింగ్ టు కంప్లీట్ హియర్ ఆల్సో. టీ అండ్ జే నాట్ నైబర్స్ అని చెప్పాము. జే పక్కన టీ ఇటు పక్క వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి టీ ఓన్లీ ఛాన్స్ హియర్. హియర్ ఆల్సో టీ నాట్ ఏ ఛాన్స్, టీ నాట్ ఏ ఛాన్స్, టీ ఓన్లీ ఛాన్స్ హియర్. నెక్స్ట్ C and T facing opposite direction అని చెప్పాం. C and D facing opposite direction అని చెప్పాం. C and D facing opposite direction అని చెప్పాము. C is facing outside, T is facing inside. C is facing outside, T is facing inside. R and K immediate neighbors and facing opposite direction అని చెప్పాం. K ఇక్కడ ఉన్నాడు కాబట్టి R only comes here. K inside, R is facing outside. And R only comes here. K is outside, R is facing inside. Remaining person is here. W, right? Yes, W. Here also W. W and R faces opposite direction అని చెప్పాం. R is facing outside, W is facing inside. R is facing inside, W is facing outside. Here. Next. Immediate neighbors of G faces opposite direction అని చెప్పాం. G కి immediate neighbors opposite అంటే T is facing center, F is facing outside. G immediate neighbor, T is facing center, F is facing outside. F and G ఆపోజిట్ ఆఫ్ W అని చెప్పాను. W కి ఆపోజిట్ లో F and G ఉండాలి. W ఫేసింగ్ సెంటర్ అయితే F ఫేసింగ్ అవుట్ సైడ్, G ఫేసింగ్ అవుట్ సైడ్ అవ్వాలి. W ఫేసింగ్ అవుట్ సైడ్ అయితే F ఫేసింగ్ అవుట్ సైడ్, G ఫేసింగ్ అవుట్ సైడ్ అవ్వాలి అని చెప్తున్నాం. ఇది ఇస్ ద వన్. G కి ఇమిడియట్ నైబర్స్ ఆపోజిట్ ఉండాలి. S ఇన్సైడ్ అవుట్ సైడ్. G కి ఇమిడియట్ నైబర్ ఇన్సైడ్ అవుట్ సైడ్. W and R ఆపోజిట్ డైరెక్షన్ అని చెప్పాం. W are opposite direction, W are opposite direction, C and T opposite direction, R and K immediate neighbors opposite direction. Okay. T and J is not neighbors. J కి థర్డ్ రేట్ లో G ఉండాలి. J కి థర్డ్ రేట్ లో G ఉండాలని చెప్తున్నాం. J కి థర్డ్ రేట్ లో G ఉన్నాడు. వెరీ గుడ్. C and F is not neighbors. C is facing outside. C and T, W and R opposite direction. G immediate neighbors, F and G opposite of W. F and G opposite of W.
F and G opposite of W is right. F and G faces opposite of W అని చెప్పాను. W facing outside, F also facing outside, G also facing outside. Here is not possible. Here only possible. F and G face opposite of W. W is facing inside, F is facing outside, G also facing outside. Here is the final one. Here is the final one. Then question number 4. Who sit opposite to F? F కు opposite లో ఎవరు ఉన్నారు? F కు opposite లో ఎవరు ఉన్నారమ్మా? J will be the answer. J will be the answer. Question number 4. Option 4 will be the right answer. Next. Who sit third to the right of K? K కి third right లో ఎవరు ఉన్నారు? First right, second right, third right. G is the answer. G is the answer. Question number 5. Third option will be the right answer. Next. Which of the following statement is true regarding R? W is immediate neighbor of R. No. R and K both are facing same direction. R is facing outside, K is facing inside. No. T sit opposite to R. No. R is not facing inside. Yes, R is facing outside. This is option 4. Question number 6. Fourth option will be the right answer. Next question. Who is immediately left of W? W ki immediate left evarama? T is here. T. Question number 7. Fourth option will be the answer. Next question. Find the odd one out. Find the odd one out. GC RWJ. G outside, C outside, R outside, W inside, J outside. Remaining only W is here. Question number 8. Option 4 will be the right answer. Next, coding decoding. What is the code for the word idea? What is the code for word idea? Idea is common here. Idea ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ ఉంది. ఐడియా రెండిట్లో కామన్గా ఉంది. ఇంకా మన వర్డ్ కూడా ఎక్కడ లేదు. సో రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఎస్ఏ టిఏ లేదు, డబ్ల్యూఏ లేదు. సో ఓన్లీ ఎస్ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద వర్డ్స్ క్రియేటివ్ బూస్ట్? క్రియేటివ్ బూస్ట్ కావాలి. హియర్ ఇస్ ద క్రియేటివ్ అండ్ క్రియేటివ్ ఇంకెక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. హియర్ ఇస్ ద క్రియేటివ్ రెండిట్లో కామన్గా ఉంది. మన వర్డ్ కూడా రెండిట్లో కామన్గా ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. కేఏ ఇంకెక్కడన్నా కేఏ ఉందా? లేదు. బిఏ కామన్గా లేదు, టిఏ లేదు. సో క్రియేటివ్ ఈజ్ కోడింగ్ ఫర్ కేఏ. నెక్స్ట్ బూస్ట్ కామన్ కోడింగ్. బూస్ట్ హియర్ ఈజ్ ద బూస్ట్, హియర్ ఈజ్ ద బూస్ట్ ఈస్ హియర్. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోడింగ్ బిఏ and KABA is the answer. Question number 10. Second option will be the right answer. What is the coding for DA? Here is a DA and here is a DA. ఈ రెండిట్లో కామన్గా ఉన్న వర్డ్ ఏది? బూస్ట్ నో, లాజిక్ నో, లైఫ్ ఈస్ దేర్. సో here is the life is there. Question number 11. Fourth option will be the right answer. Next, what is the code for logic? Here is the logic and here is the logic. ఇంకా లాజిక్ ఎక్కడా లేదు. లాజిక్ కోడింగ్ ఏంటి? రెండిట్లో కామన్గా ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు. WA is the coding for logic. 12th question. Question number 12. Third option will be the right answer. Next, which of the following words is called as PATA? PA ఇక్కడ ఉంది, ఇంకెక్కడన్నా ఉందమ్మా? పిఏ ఎక్కడా లేదు. మన వర్డ్ కూడా క్రియేటివ్ కాదు, ఎందుకంటే ఇందాక చూసాం మనం. క్రియేటివ్ ఇక్కడ ఉంది. ఐడియా కాదు, ఐడియా కూడా మనకు వచ్చింది క్వశ్చన్లో. లైఫ్ కాదు, లైఫ్ కూడా ఇక్కడ ఉంది. సో ఓన్లీ నార్మల్. అండ్ టీఏ ఇస్ హియర్ అండ్ టీఏ ఆల్సో హియర్. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోడింగ్ క్రియేటివ్ కాదు, మైండ్ మేబీ, బూస్ట్ కూడా కాదు. సో రెండిట్లో కామన్గా ఉన్న కోడింగ్ నార్మల్ మైండ్. సో క్వశ్చన్ నెంబర్ 13. Second option will be the right answer. Next, 8 people, 4 destinations is there. Very important puzzle ma. 8 people, 4 destinations.
something people is going to 4 destinations: Bombay, Delhi, Chennai, Bhopal, and they are belong to 4 different cities. They are belong to some cities, they are going to different cities. So first మనము బేస్గా ఏం తీసుకుందామంటే బిలాంగ్స్ టు సిటీస్ తీసుకుందాం. బిలాంగ్స్ టు సిటీస్ ఏమేమి ఉన్నాయి? బిలాంగ్స్ టు సేమ్ సిటీస్ అండ్ బిలాంగ్స్ టు హైదరాబాద్, సూరత్, కొచ్చి, మ్యాంగ్లూర్. హైదరాబాద్, సూరత్, Kochi, and Mangalore. Hyderabad, Surat, Kochi, and Mangalore. Then, exactly 2 persons belong to the same city and visit the same destination. Only 2 members మాత్రమే సేమ్ సిటీలో ఉంటారు, యాజ్ వెల్ యాజ్ అలాగే సేమ్ డెస్టినేషన్ కూడా వెళ్తారు అని చెప్పాము. ఎగ్జాక్ట్లీ ఓన్లీ 2 పర్సన్స్ సార్. ఎన్ డస్ నాట్ విజిట్ భోపాల్ ఆర్ చెన్నై. ఎన్ అనేవాడు భోపాల్ కాదు చెన్నై కానీ విజిట్ చేయట్లేదు. ఎన్ డస్ నాట్ విజిట్ భోపాల్ కానీ అండ్ చెన్నై కానీ కాదు అని చెప్తున్నాం. ఎన్ డస్ నాట్ విజిట్ భోపాల్ ఆర్ చెన్నై. జే అండ్ ఎన్ బిలాంగ్స్ టు ద సేమ్ సిటీ. ఎక్కడైనా ఉన్నా జే అండ్ ఎన్ ఒక దగ్గర ఉండాలి అని చెప్తున్నాం. జే అండ్ ఎన్ బిలాంగ్స్ టు సేమ్ సిటీ అని చెప్పాం. అండ్ జే అండ్ ఎన్ బిలాంగ్స్ టు సేమ్ సిటీ. ఎల్ విజిట్ చెన్నై అండ్ హీ డస్ నాట్ బిలాంగ్స్ టు సూరత్, మంగళూరు. ఎల్ అనేవాడు సూరత్ కాదు, అలా యాజ్ వెల్ యాజ్ మ్యాంగ్లూర్ కాదు. బట్ ఎల్ విజిట్ ఏంటంట? చెన్నై అని చెప్పాడు. ఎల్ విజిట్ చెన్నై అని చెప్పాడు. ఎల్ విజిట్ చెన్నై అని చెప్పాడు. ద 2 పర్సన్స్ హూ బిలాంగ్స్ టు మ్యాంగ్లూర్ సిటీ విజిట్ భోపాల్. ఎవరైతే మ్యాంగ్లూర్లో ఉన్నారో ఆ 2 పర్సన్స్ కూడా భోపాల్ వెళ్తారు అని చెప్తాం. హియర్ ఇస్ ద 2 పర్సన్స్ భోపాల్ అని చెప్తున్నాం. 2 పర్సన్స్ ఇస్ హియర్. 2 పర్సన్స్ భోపాల్. మ్యాంగ్లూర్లో ఉన్న 2 పర్సన్స్ కూడా భోపాల్ వెళ్తారని చెప్తున్నాం. వాళ్ళు చెప్పిన ఎగ్జాక్ట్లీ 2 పర్సన్స్ ఇక్కడ అయిపోయింది. మ్యాంగ్లూర్లో ఉన్న 2 పర్సన్స్ సేమ్ సిటీ, వాళ్ళ డెస్టినేషన్ కూడా సేమ్. ఎగ్జాక్ట్లీ 2 మెంబర్స్ అని చెప్పాడు, 2 మెంబర్స్ వచ్చింది. దెన్ ఎస్ డస్ నాట్ బిలాంగ్ టు ద మ్యాంగ్లూర్. ఎస్ అనేవాడు మ్యాంగ్లూర్ కూడా కాదు అని చెప్తున్నాం. హియర్ ఎస్ డస్ నాట్ బిలాంగ్ టు ద మ్యాంగ్లూర్. పి బిలాంగ్స్ టు ద కొచ్చి సిటీ. పి బిలాంగ్స్ టు కొచ్చి అని చెప్తున్నాం. సో హియర్ పి బిలాంగ్స్ టు కొచ్చి అని చెప్తున్నాం. అండ్ హీ విజిట్ ద సేమ్ సిటీ యాజ్ దట్ ఆఫ్ ఎన్. సో ఎన్ ఏదైతే విజిట్ చేస్తాడో పి కూడా అదే విజిట్ చేస్తాడని చెప్తున్నాం. ఎన్ పి విజిట్ ఈజ్ సేమ్. ఎన్ అండ్ పి విజిట్ ఈజ్ సేమ్ అని చెప్పాం. నెక్స్ట్, ఎన్ డస్ నాట్ బిలాంగ్ టు ద కొచ్చి, మ్యాంగ్లూర్, హైదరాబాద్. ఎన్ అనేవాడు కొచ్చి కాదు, మ్యాంగ్లూర్ కాదు, హైదరాబాద్ కాదు. సో ఎన్ పక్క ఇక్కడే కదమ్మా. ఎన్ కంపల్సరీ ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంది. ఎన్ అండ్ జే పక్క పక్కనే ఉండాలి, అంటే ఎన్ అండ్ జే బిలాంగ్స్ టు సేమ్ సిటీ అని చెప్పాడు. సో ఎన్ అండ్ జే బిలాంగ్స్ టు సేమ్ సిటీ. నో నీడ్ దట్. నెక్స్ట్, పి ఏదైతే విజిట్ చేస్తారో ఎన్ కూడా అదే విజిట్ చేస్తారని చెప్పాం. ఇక్కడ చెప్పుకున్నాం. ఎన్ అనే పర్సన్ భోపాల్ కానీ చెన్నై కాదని చెప్పాం. ఎల్ చెన్నై వెళ్తున్నానని చెప్పాం. ఇక్కడ ఇద్దరు భోపాల్ వెళ్తున్నారు. మేబీ ఎల్ వస్తే ఇక్కడ రావచ్చు, మేబీ ఇక్కడ రావచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్, ఆర్ విజిట్ బాంబే. ఆర్ అనే పర్సన్ ఎక్కడో తెలియదు, బట్ బాంబే విజిట్ చేస్తానని చెప్తున్నాం. అండ్ బిలాంగ్స్ టు హైదరాబాద్. ఎస్, ఆర్ బిలాంగ్స్ టు హైదరాబాద్ అండ్ విజిట్ బాంబే అని చెప్పాం. ఆర్ విజిట్ బాంబే అని చెప్పాం. ద పర్సన్ హూ బిలాంగ్స్ టు కొచ్చి అదర్ దాన్ పి విజిట్ బాంబే. కొచ్చిలో ఎవరైతే ఉంటారో పి కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బాంబే విజిట్ చేస్తారని చెప్పాడు. హియర్ ఇస్ ద బాంబే. 1 పర్సన్. పి అండ్ ఎన్ సేమ్ సిటీ విజిట్ చేయాలి. చూడండి ఒకసారి ఇక్కడ భోపాల్ చెన్నై అంటే ఎన్ చెన్నై కాదంటే పి కూడా చెన్నై కాదు కదా. సో ఎన్ అండ్ పి భోపాల్ కాదు, చెన్నై కాదు. ఎన్ అండ్ పి భోపాల్ కాదు, చెన్నై కాదు. అండ్ ఎన్ అండ్ పి బాంబే కూడా కాదు అని చెప్తున్నాం కదా. అదర్ దాన్ పి బాంబే అని చెప్పాడు. అంటే భోపాల్ కాదు, చెన్నై కాదు, అండ్ బాంబే కాదు. మిగిలింది ఏంటమ్మా? ద డెస్టినేషన్స్. బాంబే కాదు, చెన్నై కాదు, భోపాల్ కాదు, మిగిలింది ఢిల్లీ. సో ఎన్ ఈజ్ విజిట్ ఢిల్లీ యాజ్ వెల్ యాజ్ పి ఈజ్ విజిట్ ఢిల్లీ. ఇక్కడ ఇద్దరు భోపాల్ వచ్చారు, 2 బాంబేస్ వచ్చాయి, 2 ఢిల్లీస్ వచ్చాయి. రావాల్సింది 2 చెన్నైస్ రావాలి, 2 చెన్నైస్ రావాలి. అండ్ ఎల్ విజిట్ చెన్నై అని చెప్పాడు కదా, ఇక్కడ ఎల్ వచ్చే ఛాన్సే లేదు కదమ్మా. ఇట్ ఇస్ ద ఓన్లీ ఎల్. ఎల్ విజిట్ చెన్నై అని చెప్తున్నాం. ఎల్ విజిట్ చెన్నై. అండ్ ఇక్కడ ఎస్ వచ్చే ఛాన్స్ లేదు, మ్యాంగ్లూర్ ఎస్ కాదని చెప్పాం. హియర్ ఇస్ ద మ్యాంగ్లూర్ ఎస్. నెక్స్ట్, మిగిలిపోయిన పర్సన్స్ ఎవరమ్మా?
ఆర్ వచ్చేసాడు, ఎన్ అండ్ ఎల్ వచ్చాడు, హెచ్ ఏ. These are two persons, H and A. H and A two persons Bhopal, S is Bombay, P is Delhi, N is Delhi, L is Chennai, R is Bombay. Then J ఎవరు? J two Delhi's అయిపోయాయి, two Bombays అయిపోయాయి, and two Chennai's కాలేదు. J is also Chennai. J is also Chennai. Here is the person. Yes, that is a person. The same cities, the destination cities. Going to questions. Question number 14. H belongs to which city? H belongs to which city? Mangalore. H belongs to which city? Mangalore. Question number 14. Fourth option will be the right answer. Next, 15th question. Who among the following belongs to Surat? Surat belongs to evaru? N and J. J and N belongs to Surat. 15th question. Third option will be the right answer. Next. Which of the following cities visited by S? A city, Bombay. Visited by city, Bombay. Question number 16. Third option will be the right answer. Question number 17. Who among the following two persons visit Chennai? Chennai visit చేసే two persons ఎవరు? L and J is here. L and J. L and J. This J and L. Question number 17. Fifth option will be the right answer. Next, 18th question. Which of the following combination of person, city, destination is correct? Person, city, destination. A Bhopal, Surat అని చెప్పాడు. ఏ భోపాల్ సూరత్ కాదు. ఎల్ చెన్నై మ్యాంగ్లూర్. ఎల్ చెన్నై మ్యాంగ్లూర్ కాదు. పి బాంబే కొచ్చి. పి ఢిల్లీ. ఎస్ కొచ్చి బాంబే. ఎస్ కొచ్చి బాంబే. ఎస్ కొచ్చి బాంబే is the right answer. Question number 18. Fourth option will be the right answer. Next, how many such pairs of letters? How many such pairs of letters are there in the word communicate? Each of which has many letters between them in the word, both forward and backward direction. Right is here 3, 15, 13, 13, 21, 14, 9, 3, 1, 20, and 5 is here. 3, 4, 5, 6, 7, 8, 9 is here. 10, no chance. 15, 16, 17, 18, 19, 20, 21, 22, no chance. 13, 14, 15, 16, 17, 18, 19, 20 is here. 13, 14, 15, 16, 17, 18, no chance. 21, no chance. 14, no chance. 9, no chance. 3, no chance. 1, no chance. 20, no chance. Here, 5, 6, 7, 8, 9, it is a 1 chance. 10, 11, 12, 13, it is a 1 chance. It is a 1 chance. 14, 15, no chance. 20, not a chance. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, no chance. 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10, 11, 12, 13, తీసుకున్నాం ఆల్రెడీ. 14, 15, 16, 17, 18, no chance. 14, 15, 16, no chance. 21, no chance. 13, 14, 15. 13, 14, 15 is there. 13, 14, no chance. So 1, 2, 3, 4, 5, 6 is there. More than 5. Question number 19. Fourth will be the right answer. Some persons are living in the building. It's a very, very important question. It's the very most important. 22, 24. Some persons are living in a building in a such a way that only one person live in the one floor. Okay. No floor is vacant. ఏ ఫ్లోర్ కూడా వేకెంట్ లేదని చెప్తున్నాం. అంటే వేకెంట్ లేదు అంటే అక్కడ కంపల్సరీ పర్సన్స్ రావాలని కాదు. మేబీ ఖాళీ ఉన్నా అది వేకెంట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్, ఇన్ఫర్మేషన్ సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ గివెన్. అదే చెప్పాడు. నో ఫ్లోర్ ఈజ్ వేకెంట్ అంటే అన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, కాకపోతే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో కొంతమంది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చాడు, మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పాడు. దెన్ 3 persons లివ్ బిట్వీన్ ఎస్ అండ్ టీ. ఎస్కి టీకి 3 persons ఉండాలని చెప్పాం. టీకి ఎస్కి 3 persons ఉండాలి అని చెప్పాం. రైట్. దెన్ Q lives 3 floors above T. 3 floors above in the sense not a 4th floor. Q lives 3 floors above T in the sense the 3rd floor only. Q lives 3 floors above T.
1 2 3 Q lives 3 floors above T. 1 2 3 Q lives 3 floors above T అని చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివింగ్ బిట్వీన్ ఎస్ అండ్ యూ సేమ్ యాజ్ దట్ ఆఫ్ పర్సన్ లివింగ్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్. ఎస్ అండ్ యూకి ఎంతమంది ఉన్నారో ఎస్ అండ్ ఆర్ కూడా అంతమందే ఉండాలని చెప్పాడు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ సిట్టింగ్ బిట్వీన్ ఎస్ అండ్ యూ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ పర్సన్ బిట్వీన్ ఎస్ అండ్ ఆర్ అని చెప్పాడు. దెన్ ఓన్లీ 2 పర్సన్స్ లివ్ బిట్వీన్ బిలో ఆర్. ఆర్కి బిలో 2 పర్సన్స్ ఉండాలని చెప్పాను. ఇక్కడ యూ ఇవ్వలేదు, జస్ట్ వెయిట్. ఆర్కి బిలో 2 పర్సన్స్ ఉండాలని చెప్పాను. బిలో ఆర్ ఓన్లీ 2 పర్సన్స్ ఇస్తాయి. నెక్స్ట్ క్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో యూ. క్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో యూ అంటే యూకి 2 ఫ్లోర్స్ కింద అంటే సెకండ్ ఫ్లోరే కదా. 2 ఫ్లోర్స్ బిలో అంటే సెకండ్ ఫ్లోర్ ఓన్లీ. యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో, క్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో అని చెప్పాం. క్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో యూ. క్యూ లివ్స్ 2 ఫ్లోర్స్ బిలో యూ. ఇక్కడ చూడండి ఎస్ అండ్ యూకి ఎవరు లేరు, ఎస్ అండ్ ఆర్ కూడా ఎవరు ఉండకూడదు. మరి ఎస్ అండ్ ఆర్కి ఎవరు ఉండకూడదు అంటే ఆల్రెడీ క్యూ వచ్చేసాడు కదా. ఇక్కడ ఎస్ అండ్ యూకి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ ఉండాలి. అండ్ ఎస్ అండ్ ఆర్ కూడా 8 పర్సన్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 పర్సన్స్. ఆర్ కింద ఇద్దరే ఉండాలని చెప్పాడు. ఇట్ ఇస్ టేక్ డాష్. ఆర్ కింద ఇద్దరే ఉండాలని చెప్పాను. Then here is a 1. Then only 7 persons live between R and P. Q lives 2 floors below you అని చెప్పాం, అది తీసుకున్నాం. ఓన్లీ 7 పర్సన్ లివ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఆర్కి పీకి 7 మెంబర్స్ ఉన్నారని చెప్పాం. 1 2 3 4 5 6 7 మెంబర్స్. ఓన్లీ 7 మెంబర్స్ బిట్వీన్ ఆర్ అండ్ పి. ఓన్లీ 2 పర్సన్ లివ్ బిట్వీన్ యూ అండ్ వి. వి లివ్స్ ఆన్ ద సెకండ్ ఫ్లోర్ ఐదర్ ఫ్రమ్ ద టాప్ ఆర్ ఫ్రమ్ ద బాటమ్ అని చెప్పాము. ఓన్లీ 2 పర్సన్స్ బిట్వీన్ యూ అండ్ వి. యూకి వికి 2 పర్సన్స్ ఉండాలి. ఇక్కడ వి తీసుకునే ఛాన్స్ లేదు కాబట్టి 1 2 పర్సన్స్ వి. 1 2 పర్సన్స్ వి. వి ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద ఐదర్ టాప్ ఆర్ బాటమ్. బాటమ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి టాప్ నుంచి వి సెకండ్ తీసుకుందాం. దట్స్ ఇట్. హౌ మెనీ మెంబర్స్ ఈస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 members is there. Going to be some members is 25. This is the right answer. Going to question. Who lives 2 floors below R? Who lives 2 floors below R? Oh, data inadequate అని చెప్పింది. అక్కడ ఇన్ఫర్మేషన్ బిలో ఆర్, ఇన్ఫర్మేషన్ 2 ఫ్లోర్స్ బిలో అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, డేటా సరిపోలేదు. మనకి డేటా కనుక ఉండి ఉంటే ఇక్కడ చెప్పాడు కదా, ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ గివెన్ అని చెప్పాడు కదా. ఫర్ సమ్ ఆఫ్ దెమ్ ఈజ్ గివెన్. ఆ సమ్లో మనకి క్యూ గురించి 2 ఫ్లోర్స్ బిలో ఆర్ ఉన్నారు, కానీ దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మనకి డేటా సరిపోలేదు. డేటా ఇన్అడక్వేట్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 20, ఆప్షన్ 5 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Who lives on the 5th floor from the top? From the top 5th floor. 1 2 3 4 5. 5th floor is U. Question number 21. A will be the right answer. Next question. How many persons are living in the building? Yes, 25. How many persons are living in the building? 25 members. Question number 22. Fifth option will be the answer. Who among the following lives 5 floors above P? 5 floors above in the sense 5th floor only, right? 1 2 3 4 5. 5 floors above P means T. Question number 23. Second option will be the answer. Question number 24. How many persons are living between V and Q? How many persons live between V and Q? 1 2 3 4 is there. Question number 24. Third option will be the right answer. Next question. Which of the following would replace the blank? U and J and B less than or is equal to E? Definitely true అని చెప్పాడు. E నుంచి Bకి కంపల్సరీ ఈ నుంచి బీకి ఇలా వెళ్ళాలని చెప్తున్నాం. దాని ఈ నుంచి బీకి వెళ్ళాలంటే కంపల్సరీ ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండాలి. ఇట్ ఇస్ ద గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఛాన్స్ లేదు కాబట్టి క్వశ్చన్ నెంబర్ 25 సెకండ్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్. సిలాక్స్. ఓన్లీ ల్యాంప్స్ ఆర్ బ్యాగ్స్ మీన్స్ ఆల్ బ్యాగ్స్ ఈజ్ ల్యాంప్. ఓన్లీ కీస్ ఆర్ ల్యాంప్స్ మీన్స్ ఆల్ ల్యాంప్స్ ఈజ్ కీస్. Only a few keys are toys and some part of keys is toy, some part of key is not a toy అని చెప్తున్నాం. నెక్స్ట్.
ఆల్ కీస్ కెన్ బి టాయ్స్. అన్ని కీస్ టాయ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అని అడుగుతున్నాం. అదే కదా కాదని చెప్పింది. అన్ని కీస్ టాయ్స్ అయ్యే ఛాన్సే లేదు. కనెక్షన్ నాట్ పాసిబుల్. కంక్లూజన్ నాట్ ఫాలోస్. సమ్ బ్యాగ్స్ ఆర్ టాయ్స్. ఇది బ్యాగ్, ఇది టాయ్. ఈ బ్యాగ్ తో రిలేషన్ ల్యాంప్ తప్ప దేనికి ఉండకూడదు అని కూడా చెప్పాం. సమ్ బ్యాగ్స్ ఆర్ టాయ్స్ అయ్యే ఛాన్స్ లేదు. క్వశ్చన్ నెంబర్ 26, నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. ఆప్షన్ 5, నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. నెక్స్ట్ వన్, ఓన్లీ హ్యాండ్స్ ఆర్ లిప్స్ అంటే ఆర్ లిప్స్ ఈజ్ హ్యాండ్ ఈజ్ ద. ఓన్లీ పేపర్స్ ఆర్ హ్యాండ్స్, ఆల్ హ్యాండ్స్ ఆర్ పేపర్స్ ఈజ్ a. Only bags are papers, all papers is bag is a. All papers is bags. All bags are lips, no, all lips are bags అయ్యే ఛాన్స్ ఉంది కానీ all bags are lips అయ్యే ఛాన్స్ లేదు. Some hands are not bags. Some hands are not bags ఏంటి, అన్ని హ్యాండ్స్ బ్యాగ్స్ అయ్యాయి కదా. some hands are not bags, కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ does not follow. సో బ్యాగ్స్ లిప్స్ ఐదర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. of course all and some not లో. And question neither one not to follow. Question number 27, option 5 will be the right answer. Only apples are grapes means all grapes is apple. No gun is apple. A gun kuda apple aye chance le cheppam. This is the gun, this is the grapes. Only few guns are girls. Konni guns matram girls, మిగతా గర్ల్స్ అయ్యే ఛాన్స్ లేదు అని చెప్తున్నాం. ఆల్ గర్ల్స్ ఆర్ గన్స్, నో, ఆల్ గర్ల్స్ ఆర్ గన్స్ అయ్యే ఛాన్స్ లేదు కదా. నో గర్ల్ ఈజ్ ఏ గన్, నో గర్ల్ ఈజ్ ఏ గన్. ఇది గర్ల్, ఇది గన్. కనెక్షన్ పాసిబుల్, సారీ, గర్ల్ ఈజ్ ఫ్రీ, నాట్ ఫాలోస్. ఆల్ అండ్ నో ఎదురయ్యే ఛాన్స్ లేదమ్మా. అగైన్ క్వశ్చన్ నెంబర్ 28, నైదర్ వన్ నాట్ టు ఫాలోస్. Next question. Only bats are ant. All ants are bats. Only a few cats are ants. అంటే కొన్ని క్యాట్స్ యాంట్స్ అవుతున్నాయి, మిగతా క్యాట్స్ యాంట్స్ అయ్యే ఛాన్స్ లేదు. ఆల్ డాగ్స్ ఆర్ క్యాట్, ఆల్ డాగ్స్ ఈస్ క్యాట్ అని చెప్పాం. సమ్ డాగ్స్ బీయింగ్ బ్యాట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. సమ్ డాగ్స్ బీయింగ్ బ్యాట్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ అని చెప్తున్నాం. ఇది సమ్ పార్ట్ ఆఫ్ డి మాత్రమే ఏ కాకూడదు, డీకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. సమ్ పార్ట్ ఆఫ్ డి ఇస్ బి ఇస్ ఏ పాసిబిలిటీ. ఎస్ పాసిబిలిటీ, పాసిబిలిటీ అడిగాడు. ఎస్ పాసిబిలిటీ. ఆల్ యాంట్స్ కెన్ బి క్యాట్స్, అన్ని యాంట్స్ క్యాట్స్ అవ్వచ్చా? ఎస్, అన్ని క్యాట్స్ యాంట్స్ అవ్వకూడదు కానీ అన్ని యాంట్స్ క్యాట్స్ అవ్వచ్చు. ఎస్ ఫాలోస్. ఆల్ క్యాట్ బీయింగ్ బ్యాట్స్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఎస్, బ్యాట్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఇక్కడ ఉంది యాంట్ నుంచి క్యాట్కి మాత్రమే ఉంది, బ్యాట్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. బ్యాట్ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. ఆల్ క్యాట్ ఈస్ బ్యాట్ ఈస్ ఏ పాసిబిలిటీ. ఎస్ పాసిబిలిటీ. దెన్ క్వశ్చన్ నెంబర్ 29, ఫిఫ్త్ ఆప్షన్ విల్ బి ద ఆన్సర్. ఆల్ ఆఫ్ ద ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఈచ్ ఆఫ్ ద vowel is word is kept unchanged and each of the consonant is replaced by next letter in English alphabet, how many meaningful words can be formed with the new letters using each letter only once in the each word? Here is a word W E Q I L. ఈ రెండు ఏం చేంజ్ చేయకుండా unchanged, vowels is unchanged and consonant replaced with the next letter అని చెప్తున్నాం. W replaced with next letter V, sorry, W X. W is replaced with next letter is X. E అలాగే ఉండాలి. Q is 17, next one 18, 18 is R. I అలాగే ఉండాలి. L is 12, next one change it to 13, 13 is M. So here is the how many meaningful words can be formed అని చెప్పాడు. Here is the one remix, sorry, then next one mixer. Here is the two words can be formed. Question number 30, option will be the third option. Next, which among the following element is 18th to the right of hash? 18th to the right of hash 3, 6, 9,
12, 15, 18 is the E. Question number 31. Third option will be the right answer. Next. How many vowels are there in the which? How many vowels are there in the which immediately preceded by symbol and immediately followed by a consonant? Symbol, vowel, consonant undali ani cheptunna. Here is the one. Symbol, vowel, consonant is a symbol, vowel. Symbol tarvata vowel unnayi chudandi. Symbol, vowel, consonant. Symbol, vowel. Symbol, vowel, consonant. And symbol tarvata vowel undali. Symbol tarvata vowel unde chances ledu. Only 3. Question number 32. Second option will be the right answer. Question number 33. What is the sum of the place values according to the English alphabetical order of the element, which is 18th from the left hand and 14th from the right hand? 3, 6, 9, 12, 15, 18. What is the H value? 8. 14th element from the right hand. 3, 6, 9, 12, 13, 14 is the L. What is the L place value? 12. 12 plus 8 is 20 is the right answer. Question number 33. Option A will be the right answer. How many letters are there? How many letters are there in the HL? Immediately preceded by and immediately followed by a symbol. Symbol. Letter ki mundu symbol, letter ki tarvata symbol undali ani cheptunna. First concentrate on symbols. Symbol. ముందు లెటర్ తర్వాత లెటర్ సింబల్ లెటర్ సింబల్ 2 సింబల్స్ మధ్యలో లెటర్ ఉండాలి ఫస్ట్ 2 సింబల్స్ మధ్యలో లెటర్ ఉండాలి ఇది 7 2 సింబల్స్ మధ్యలో లెటర్ ఉండాలి 1 2 3 is the one of this answer. Question number 34. Fifth option will be the right answer. Next. If all the consonants are removed from the given series, then how many elements are there between the dollar and E? Dollar and E. N elements unnadu. Here is the only dollar and E. All the consonants are removed. So here to remove all the consonants, D, F, G, H, J, K, L, Z, X. How many elements is there? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 elements is there. Question number 35. Third option will be the right answer. 9 persons is there sitting in a bench facing towards the north direction. 9 persons sitting in a bench facing towards the north direction, but not necessarily in the same order. W sit in the middle of the position. 9 persons chepadu. W sit middle of the position. W is here. 1, 2, 1, 2, 3, 4. 1, 2, 3, 4 members. 1, 2, 3, 4 members. 1, 2, 3, 4 members is here. And then the number of people sitting between W and C same as the number of people sitting between sitting between Y and W. W ki C ki enta mandi unnaro, W ki Y kuda anta mandi undalani cheptunna. Next one. Z sit second to the left of D. D ki second left lo Z undali. Who sit extreme right position? Evaru D. D sit extreme right position. Z sit second left of D. D ki second left lo Z undali ani cheppam. D ki second left lo Z undali ani cheppam. Then there are 2 people sit between E and X. E ki X ki 2 persons undali ani cheppam. There are 2 persons sitting between E and X. Who is immediate neighbor of C? Who is immediate neighbor of C but not Z? Who is immediate neighbor of C but not Z? Y is an immediate neighbor of Z. Y is an immediate neighbor of Z అని చెప్తున్నాం. Then who is not immediate neighbor of E? Z అనేవాడు E కి కాదు అని చెప్తున్నాం. Then W is not an immediate neighbor of C. W and C పక్క పక్కన కాదని చెప్తున్నాం. సో Y is immediate neighbor of Z అని చెప్పాడు. WY కి ఎంతమంది ఉండాలో W and C కూడా అంతమంది ఉండాలి. Here is the one possibility, right? And W and Y కి ఎంతమంది ఉండాలో W and C కూడా అంతమంది ఉండాలి అని చెప్తున్నాం. WY కి 2 persons, W కి C 2 persons, one possibility. WY కి ఎవరు లేరు, WC కూడా ఎవరు ఉండకూడదు, one next possibility.
నెక్స్ట్ ఎక్స్ సి పక్క పక్కనే ఉండాలని చెప్తున్నాం. హియర్ ఇస్ ఆల్సో ఎక్స్. సో ఇక్కడ తీసుకుంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్ కి ఈకి 2 పర్సన్స్ ఉండాలి. హియర్ ఇస్ ద 2 పర్సన్స్, నాట్ ఏ ఛాన్స్. హియర్ ఇస్ ద ఎలిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ కి సికి ఎక్స్ అండ్ సి ఇస్ ఇమిడియట్ నైబర్స్. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 2 పర్సన్స్ ఈ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 2 పర్సన్స్ ఈ ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 2 పర్సన్స్ ఈ ఇక్కడ ఛాన్స్ ఉంటే ఈ అండ్ జెడ్ ఈజ్ నాట్ నైబర్స్ అని చెప్పాడు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 2 పర్సన్స్ ఈస్ హియర్. ఇక్కడ ఎక్స్ తీసుకుంటే 2 పర్సన్స్ ఈస్ హియర్. దెన్ రిమైనింగ్ డబ్ల్యూ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ సి అని చెప్పాం. డబ్ల్యూ సి పక్కన లేడు, అది అలాగా లేదు. రిమైనింగ్ ఎవరు ఇంకా వి అండ్ J is here. So you cannot find out V and J position. So V are V or V and J is here. That's right. Next question. Question number 36. How many people are seated between V and Z? No, you cannot find out. V ikkada unte 3 persons, V ikkada unte none. So cannot be determined. Question number 36. Option 5 will be the answer. Next, who among the following is an immediate neighbor of W? W కి immediate neighbor ఎవరు? Either V or J or E. ఆప్షన్లో ఏది ఉంటే అది పెట్టచ్చమ్మా. Either V or J. Here is option. Question number 37. Again, fifth option will be the answer. How many people are seated between X and Y? How many people sit between X and Y? Here is the X. Here is the Y. 1, 2, 3, 4, 5, 6 members is there. How many people? 6 members. Question number 38. Option 4 will be the right answer. Which of the following statement is true regarding D? D sit fourth to the right of W. W ki 1, 2, 3, 4. As D sit fourth right of W. Elaga unnadu. More than 3 people seated between E and D. E and D ki more than 3 annadu. Yes, 4 members unnadu. Y is immediate neighbor of D. Yes, Y is immediate neighbor of D. So all are true is the answer. Question number 39. Fourth option will be the right answer. How many people are seated between C and E? C and E కి ఎంతమంది ఉన్నారో అని అడుగుతున్నాడు. Here is a C, here is a E. One person is there. Either J or V. Here is only one person, right? Not 2 persons. Only one person. Question number 40. Fourth option will be the right answer. Thank you.